ये सब पूरे बिहार और यहाँ के लिए सारा काम कर रहे हैं। तो ये लोग सब करेंगे और सब जगह हो जाएगा। బీహార్ నెక్స్ట్ సీఎంగా సామ్రాట్ చౌదరి ఫిక్సా? అధికారిక ప్రకటన చేయకపోయినా ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ అదే విషయం చెప్పారా? అది కూడా ఒకసారి కాదు, అనేక సార్లు. అవకాశం వచ్చిన ప్రతిసారి సామ్రాట్ను ఆశీర్వదించాలంటూ ప్రజలను కోరుతున్నారు. తన మనసులోని మాటను చెప్పకనే చెబుతున్నారు. देखिए, जब कोई टीम जीतती है तो अच्छा कप्तान वही है जो अपने उप कप्तान को और अपने टीम मेंबर को श्रेय दे। नीतीश जी एक कप्तान है जो अपने उप कप्तान सम्राट चौधरी होंगे तो उनको निश्चित आगे करते हैं क्योंकि टीम जीतती है। సుదీర్ఘకాలంగా బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఇటీవల అనూహ్యంగా రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తదుపరి సీఎం ఎంపికపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ తెరవెనుక కసరత్తు చేస్తుండగా నితీష్ కుమార్ సమృద్ధి యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సామ్రాట్ బాగా పనిచేస్తారు, మున్ముందు అంతా ఆయనే చూసుకుంటారు అని ప్రతి సభలోనూ చెబుతున్నారు. देखिए, नीतीश कुमार जी बहुत पारदर्शी आदमी हैं और जो मन में सोचते हैं वो करते हैं। किसी के बारे में क्या सोचते हैं न करते हैं कहते नहीं है, लेकिन यदि इंडिकेशन ऐसा दे रहे हैं तो माना जाना चाहिए कि वो उससे पीछे नहीं हटेंगे। और हम भी समझते हैं कि लगता है कि सम्राट चौधरी जी ही नीतीश कुमार जी के एक इच्छित व्यक्ति हो सकते हैं सीएम। సామ్రాట్ అసలు పేరు రాకేష్ కుమార్. వయసు 57 సంవత్సరాలు. సీనియర్ నేత శకుని చౌదరి కుమారుడు. సామ్రాట్ కు రాజకీయాల్లో 25 ఏళ్ల అనుభవం ఉంది. ముంగేర్ జిల్లా తారావూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం నితీష్ ప్రభుత్వంలో నంబర్ 2 ఆయనే. అత్యంత కీలకమైన హోంశాఖకు మంత్రి. బీహార్ నెక్స్ట్ సీఎం రేస్ లో అందరికన్నా ముందున్నారు. సామ్రాట్ వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన వ్యక్తి. కుష్వాహా కులానికి చెందినవారు. బీహార్లోని 13 కోట్ల జనాభాలో 4.21% వీరే. అలాగే నితీష్ కూడా కుష్వాహాలకు సన్నిహితమైన కుర్మీ కులానికి చెందినవారు. రాష్ట్ర జనాభాలో కుర్మీ, కుష్వాహా కులాలు ఎక్కువ ఓటు శాతాన్ని కలిగి ఉన్నాయి. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీని ఢీకొట్టి బీహార్లోని యాదవేతర ఓబీసీ ఓట్లను ఏకం చేయగల సత్తా కుర్మీ, కుష్వాహాలకు ఉందన్నది విశ్లేషకుల మాట. సామ్రాట్ విషయంలో అధికార కూటమిలో ఏకాభిప్రాయం లేదు. జేడీయూ నేతలు కొందరు ఈ ప్రతిపాదనను బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. నితీష్ కుమారుడు నిశాంత్ ను ముఖ్యమంత్రిని చేయాలన్నది వారి మాట. బీజేపీ ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. బీహార్ సీఎంగా ఎవరిని నిర్ణయిస్తుందనే అంశంపై సస్పెన్స్ కొనసాగిస్తోంది. హర్యానా, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రుల ఎంపికలో కమలదళం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించింది. పెద్దగా పరిచయం లేని నాయకులకే ఆయా రాష్ట్రాల సీఎంలుగా అవకాశం కల్పించింది. మరి బీహార్లో ఏం చేస్తుందో, సామ్రాట్ చౌదరి భవితవ్యం ఏంటో వేచి చూడాలి.